Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సెకండ్ సాటర్డే ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన చావా ఫిల్మ్ వీకెండ్ కే హిట్ అనిపించుకోబోతుంది రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఫిల్మ్. బుల్లి పుష్పరాజుల్ని తయారు చేస్తున్న పుష్పరాజ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. రాంపోతునేని 22nd మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రెజెంట్ రాజమండ్రిలో జరుగుతూ ఉండగా ఆంధ్రలో అది కూడా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతూ ఉండడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ రామ్ని అయితే అప్రిషియేట్ చేశారు. ఆంధ్రలో షూటింగ్స్ ఇంకా జరగాలి అంటూ సినిమా ఇండస్ట్రీకి స్వాగతం పలికారు. ఇక రామ్ లుక్స్ చూస్తే స్టన్నింగ్ గా ఉన్నాయి. సినిమాకి లుక్స్ లో వేరియేషన్ చూపించే హీరోల్లో అల్లు అర్జున్ తర్వాత టాప్ లో ఉంటాడు రామ్. ఈసారి డిఫరెంట్ లుక్ తో వచ్చాడు. చూడాలి మరి వింటేజ్ లవ్ స్టోరీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సంక్రాంతికి వస్తున్న ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. March 1న జీ తెలుగులో 6 PM కి టెలికాస్ట్ కానున్న ఈ ఫిల్మ్ అదే రోజు 12 AM నుంచి G5 లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. మజాకా ఈ February 26న రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. చూస్తుంటే పక్క త్రినాథరావు నక్కిన మార్క్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. 2015 వరకు వరుస పెట్టి ఇలాంటి సినిమాలు వచ్చాయి అండ్ హిట్ కూడా అయ్యాయి. బట్ బాహుబలి రాక తర్వాత ఈ సినిమాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గుతూ వచ్చాయి. అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ సినిమాలో ట్రెండ్ తీసుకురాగా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ శివరాత్రికి సూపర్ హిట్ అవడం పక్క. ఇక ఎంతో మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మ్యాట్ 2 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మూవీ నుంచి టీజర్ ఈ February 25న రిలీజ్ కానుంది. ఇక రేపు నేచురల్ స్టార్ నాని బర్త్డే ఉండడంతో హిట్ 3 టీజర్ తో పాటు హరిహర వీరమల్లు సెకండ్ సాంగ్ కూడా రేపే రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటాయో. రాజాసాబ్ మూవీ కనుమరుగైపోయిన ట్రెండ్ ని మళ్ళీ తీసుకురానుంది. 2013లో ప్రేమ కథ చిత్రంతో వచ్చిన హారర్ కామెడీ ట్రెండ్ తర్వాత ఎన్నో సినిమాలకి ప్రాణం పోసింది. వరుస పెట్టి ఎన్నో సినిమాలు ఈ జానర్లో సూపర్ హిట్ అయ్యాయి. తర్వాత ఈ జానర్ కూడా రొటీన్ అయిపోవడంతో ప్రస్తుతానికైతే కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. అయితే ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో హిలేరియస్ మూవీస్ అంటే ఏది కూడా గుర్తుండవు. బట్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఆ లిస్ట్ చేంజ్ కానుంది. మూవీలో బ్రహ్మానందం గారు, ఆలీ, యోగి బాబు, సప్తగిరి, వెన్నెల కిషోర్ అండ్ వీటీవీ గణేష్ గారితో పాటు ఇంకా ఎంతో మంది టాప్ కమెడియన్స్ కనిపించబోతున్నారు. అలా సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్ తో టాప్ క్లాస్ ఫిల్మోగ్రఫీ క్రియేట్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజ్ అవగా తెలుగు సినిమాలు లక్షల్లో ఆగిపోతే డబ్బింగ్ సినిమాలు మాత్రం కోట్లు కొల్లగొడుతున్నాయని చెప్పొచ్చు. అయితే బయట స్టేట్స్ వరకు ఎలా ఉన్నా డబ్బింగ్ సినిమాలు తెలుగు స్టేట్స్ లోనే కోట్ల మార్క్ ని దాటిస్తున్నాయి. జాబిలమ్మ నీకు అంత కోపమా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినా కూడా రిపీట్ ఆడియన్స్ తో దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. Day 1 తెలుగు స్టేట్స్ లో 55 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డేటుకు వచ్చేసరికి 70 లక్షలకి చేరుకుంది. అలా 2 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో 1,25 లక్షలకి చేరుకోగా షేర్ 60 లక్షల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడులో 3.4 కోట్లు, కర్ణాటకలో 75 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 7.5 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 3.7 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ హిట్ అవ్వాలంటే దీనికి ట్రిపుల్ కలెక్ట్ చేయక తప్పదు. సో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఈ రోజు ఎంత నెంబర్ పెడుతుందో. ఇక రిటర్న్ ఆఫ్ డ్రాగన్ విషయానికి వస్తే Day 1 కంటే Day 2 ఎక్కువ నెంబర్ పెడుతూ అందరికీ షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. అది కూడా ఒక స్టేట్ 2 స్టేట్స్ లో కాదు. రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా Day 2 డబుల్ నెంబర్స్ అయితే కనిపించాయి. అసలు తమిళనాడులో అయితే టైర్ 2 హీరోల రేంజ్ లో నెంబర్స్ పడుతూ ఉన్నాయి. Day 1 తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ Day 2 వచ్చేసరికి 2.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ డబుల్ నెంబర్ అయితే పెట్టింది. ఇలా చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అలా 2 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో 3.5 కోట్లకి చేరుకోగా షేర్ 1.8 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో తెలుగులో హిట్ కానుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో Day 2 9 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఒక రకంగా టైర్ 2 హీరోల రేంజ్ లో నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. చాలా మంది టైర్ 2 హీరోలు ఈ నెంబర్ ని అందుకోవడంలో ఫీల్ అవుతూ ఉంటే ప్రదీప్ రంగనాథన్ చాలా ఈజీగా అందుకున్నాడు. దాంతో 2 days క్రాస్ తమిళనాడులో 14.8 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో 2.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 33 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 17 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 8 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే మరో 100 కోట్లు అందుకునేలానే కనిపిస్తుంది. అలా ప్రదీప్ రంగనాథన్ కంటెంట్ తోనే నెగ్గుకుంటూ వస్తున్నాడు. చావా బాక్సాఫీస్ దగ్గర సెకండ్ సాటర్డే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. Day 1 నుంచి 8వ రోజు వరకు 20 కోట్లకి తగ్గిన నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ నిన్న ఏకంగా 44 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ హిందీ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే హిందీలో పుష్ప 2 వెనకాలే ఉందని చెప్పొచ్చు. పుష్ప 2 సెకండ్ సాటర్డే 46.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇలాంటి ఎన్నో విషయాల్లో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉన్న పుష్ప 2 పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంలో వేరే తీసుకువెళ్తుందని చెప్పొచ్చు. స్కూల్లో పిల్లలంతా పుష్పరాజ్ యాటిట్యూడ్ ని ఫాలో అవడం, తన డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ ని ఫాలో అవడం, పెద్దలు ఏదైనా చెప్తే తగ్గేదిలే అనే డైలాగ్ చెప్పడం, బొత్తిగా మాట వినట్లేదు అంటూ యూసఫ్ కూడా ఈ స్కూల్ కి సంబంధించిన హెచ్ఎం గారైతే కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఇలాంటి సినిమాని గవర్నమెంట్ ఎలా అలౌ చేస్తుంది, సెన్సార్ బోర్డులు ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నాయి అంటూ ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి క్లియర్ గా చెప్పారు. అయితే సినిమాలు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా అంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటూ చాలా మంది నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. అయితే లేట్ 90s లో పుట్టిన వాళ్ళు మాత్రం మా టైంలో ఇలా ఉండేది కాదు,
మిర్చి అనే ఒకే ఒక ఫిల్మ్ తీసుకొచ్చిన ఆ ట్రెండ్ ఎంత మంచి మేకోవర్ తీసుకొచ్చిందో చెప్తూ ఉన్నారు. యూత్ అంతా కూడా ఫార్మల్ డ్రెస్లు వేసుకోవడం, డీసెంట్ గా బిహేవ్ చేయడం అండ్ టక్ చేసుకుని షూ వేసుకోవడం అనేది నేర్పించిందే మిర్చి ఫిల్మ్. ఒక సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలా ఉండాలి అంటూ మరోసారి మా గుండెల్ని తాకిపో మిర్చి అంటూ కమెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.